యేసుక్రీస్తు శుభనామమున నా ప్రియ సహోదరి సహోదరులకు వందనములు శుభములు తెలియచేస్తున్నాను. ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వాక్యమును ధ్యానించుకుందాము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. నా వలన అనగా దేవుని వలన, యేసుక్రీస్తు వలన, ప్రభువైన యేసయ్య వలన దీర్ఘాయువు కలుగుతుంది. దీర్ఘాయువు నీకు రావాలి, ఉండాలి అని అంటే నీవు దేవుని యందు విశ్వాసపాత్రుడివై దేవుణ్ణి ఆరాధించటం వలన నీకు దీర్ఘాయువు దొరుకుతుంది. దీర్ఘాయువు అనగా ఎక్కువ కాలము, ఎక్కువ సంవత్సరములు పొడిగించబడడం, నీ ఆయుష్ కాలము పొడిగించుట. దేవుడు నీ యొక్క ఆయుష్ను పెంచాలి అని అంటే అది ఆయన వశములో ఉన్నది. ఆయుష్ నువ్వు తగ్గించాలన్నా ఆయన వశములోనే ఉన్నది. కాబట్టి నీ ఆయుష్కాలం ఎంతో నీకు తెలియదు. మనిషి ఆవిరి వంటివాడు, నీటి బుడుగ వంటివాడు, త్రాసు మీద తేలిపోవు దుమ్ము ధూళి వంటివాడు, చేద నుండి జారే నీటి బిందువు వంటివాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, అమ్మా, అయ్యా, నీ యొక్క ఆయుష్ పరిమాణము నీకు తెలియదు. మనుషులమైనటువంటి మనకెవరికి కూడా మన ఆయుష్ తెలియదు. దేవుడు మనల్ని లోకానికి పంపించాడు. తల్లి గర్భాన మనం పుట్టాము, జన్మించాము. అది మట్టుకు మనకు తెలుసు. బ్రతుకుతున్నటువంటి నీవు నేను ఎవరమైనా సరే ఏ క్షణమో, ఏ రోజో, ఏ దినమో మనకు తెలియదు. ఈరోజు ఇంతవరకు నీవు ఆయుష్ కలిగి ఉన్నావు, సజీవంగా ఉన్నావు, ఆరోగ్యము కలిగి ఉన్నావు అంటే కేవలము దేవుడిచ్చిన ఆరోగ్యం అది. ఆయన నీకు ఆరోగ్యము అనుగ్రహించకపోతే నీవెన్ని మందులు వాడినా, నీవు ఎన్ని హాస్పిటళ్ళు తిరిగినా, నీకు ఎంత ఆస్తులున్నా, నీకు ఏమున్నా అంతా శూన్యమండి, నీకెంతటి జ్ఞానం ఉన్నా. కాబట్టి దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చినప్పుడు మనం వాడుకునే మందులు, మెడిసిన్స్ మన బాడీలో పనిచేస్తాయి. దేవుడు మనకు ఆయుష్ను అనుగ్రహించినప్పుడు అనారోగ్య సమస్యలు మెడిసిన్స్ వల్ల దూరం అవుతాయి. దేవుడు మన ఆయుష్ను తగ్గించినప్పుడు ఎన్ని రకాల మనము వాడుకున్నా అవి మనలో ఏమాత్రం ఏ కోశాన్ని పనిచేయవు. దినదినము మనము మన యొక్క ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ మాట వింటున్నటువంటి నా సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు సజీవ లెక్కలో ఉంటున్నావు, ఈ వాక్యం వింటున్నావు, ధ్యానిస్తున్నావు అంటే అర్థం నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు. కాబట్టి దేవుని నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఈ ఆయుష్ నీకు కలిగిందంటే దేవుని కృప వలన. కాబట్టి నువ్వు ఇంకా ఆయుష్ పొడిగించబడాలి, ఇంకా ఆరోగ్యం కలిగి ఉండాలి, ఇంకా మంచిగా ఉండాలని నువ్వు ఆశిస్తే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన గొప్ప దేవుడు నీ ఆయుష్ను పొడిగిస్తాడు, నీకు ఆరోగ్యమును కలిగిస్తాడు, నీకు సమాధానం కలిగిస్తాడు. ఆయన అంటున్నాడు, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఇదివరకు నువ్వు 40 సంవత్సరములు 60 సంవత్సరములు బ్రతికేవాడివా? ఆయన కృప తోడుంటే ఇంకా 2 సంవత్సరాలు పొడగొచ్చు, ఇంకా 10 సంవత్సరాలు పొడిగించవచ్చు, ఇంకా 20 సంవత్సరములైనా ఆయన పొడిగించవచ్చు, నీకు 70 సంవత్సరాల వరకు ఆయన పొడిగించవచ్చు, 100 సంవత్సరంలో కూడా ఆయన పొడిగించవచ్చు. ఎందుకంటే ఆయన చేతిలో అది ఉన్నది. ఆయననే పెంచేవాడు, ఆయుష్ను పొడిగించేవాడు, సహాయం చేసేవాడు ఆయననే. కాబట్టి ఇంతగా నీకు ఆయుష్నిచ్చి, ఇంతగా నీకు ఆరోగ్యం ఇచ్చినటువంటి ఈ దేవుని పట్ల నీవు ప్రేమ కలిగి ఉన్నావా సహోదరుడా? విశ్వాసపాత్రుడవై ఉన్నావా సహోదరి? ఈరోజు నీకున్న బలం, ఈరోజు నీకున్న జ్ఞానం, ఈరోజు నీకున్న ఆరోగ్యం, ఈరోజు నీకున్న కంటి చూపు, ఈరోజు నువ్వు నడుస్తున్నావు, తిరుగుతున్నావు, వ్యాపారం చేసుకుంటున్నావు, పనులు చేస్తున్నావు,
ఉద్యోగం చేసుకుంటున్నావు. ఇదంతా కూడా ప్రభు నీకు ఇచ్చిన ఆరోగ్యం అని గుర్తించి దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? ఉంచితే నువ్వు ధన్యుడవు. ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఆయన నీకు ఆయుష్నిచ్చేవాడు, ఆరోగ్యమునిచ్చేవాడని గుర్తించి ప్రార్థించు. ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆయన ఇచ్చిన జ్ఞానమును బట్టి, ఆయన ఇచ్చిన బలమును బట్టి, ఆయన ఇచ్చిన అందమును బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆస్తిపాస్తులను బట్టి, ఆయన ఇచ్చిన ఉద్యోగ వ్యాపారాలను బట్టి ఆయన నామాన్ని మహిమపరచు. ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు దీవించుగాక. ప్రార్థన. ప్రేమ స్వరూపి అయిన తండ్రి, వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం యేసయ్య. ఈ దినమందు ఈ నీ వాక్కు వింటున్నటువంటి నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారి కుటుంబాల్లో సమాధానం, శాంతి దయచేయి అయ్యా. నీ వలన దీర్ఘాయుష్యం మాకు కలుగుతుందయ్యా. నీ కృప లేకపోతే ఒక క్షణమైన బ్రతకలేని ఈ మానవ జీవి తండ్రి, అల్పులం, అయోగ్యులం, బలహీనులం. ఈరోజు మా అందాన్ని చూసుకొని భ్రమిస్తున్నాం. ఈరోజు మా డబ్బును, హోదాను చూసుకొని మురిసిపోతున్నాం. ఈరోజు మాకున్నటువంటి తండ్రి ఐశ్వర్యమును బట్టి అయ్యా మురిసిపోతున్నాం. కానీ కేవలం నీవు ఆయుష్ను ఇవ్వకపోతే, నీవు జ్ఞానమును ఇవ్వకపోతే, నీవు ఈ అందమును ఇవ్వకపోతే మేమేమైపోదుమో ప్రభువా. నీవిచ్చిన అందమును బట్టి, నీవిచ్చిన జ్ఞానమును బట్టి, నీవిచ్చిన ఆరోగ్యమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ఈ నీ వాక్కు వింటున్న బిడ్డలు నీ యొక్క ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నీవిచ్చిన ఆయుష్ను బట్టి నిన్ను మహిమపరచు వారిగా వారిని సిద్ధపరచమని అడుగుతున్నాం. ఆయుష్ కోరుకుంటున్న బిడ్డలకు ఆయుష్ను అనుగ్రహించండి. జ్ఞానం లేని నీ బిడ్డలకు జ్ఞానమును ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఈరోజు ఆయుష్ నీ వలనే కలుగుతుందని తెలుసుకున్నాం తండ్రి. ఈరోజు బ్రతుకున్నామంటే కేవలం నీ కృప, నీ కృప వలన బ్రతుకున్నామయ్యా. బ్రతుకున్నందును బట్టి, బ్రతికించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఇంకా ఆయుష్ను, ఆరోగ్యమును మాకు ఇచ్చి ఎన్నో మంచి దినములు మాకు అనుగ్రహించమని, మంచి సంవత్సరములు మాకు దయచేయమని, ఈ వాక్యం వింటున్న బిడ్డలను దీవించమని యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.